ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాము. ఇక్కడైతే ముంపు గ్రామాల ప్రజల తరపున అయితే ఇక్కడ ఉన్న ముదిరాజ్ కుల బాంధవులకు అయితే కేజ్ కల్చర్, అంతేకాకుండా పంజరం చేప పిల్లల పెంపకం సంబంధించి అయితే జిల్లా ఫిషరీస్ అధికారులతో అయితే అవగాహన సదస్సు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ కీమే నాయకులు ఒకసారి వారితో మాట్లాడడం. సార్ చెప్పండి, అంటే ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు, అంటే ఇక్కడికి ఎవరెవరు అటెండ్ అవుతున్నారు సార్? ఈరోజు ఈ ముంపు గ్రామాలకు సంబంధించి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 ముంపు గ్రామాలు ఉన్నాయి. ఆ 12 ముంపు గ్రామాలకు సంబంధించి వాళ్లకు జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వంచే మన మత్స్యశాఖ ద్వారా వాళ్లకు ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళు కేజ్ కల్చర్ ద్వారా గవర్నమెంట్ నుంచి ఒక 3 లక్షల రూపాయలు వాళ్ళకు కేజ్ కల్చర్కి వాళ్ళకు ఆ నిధులు సమకూర్చడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఒక 80,000 వరకు సబ్సిడీ ఉంటుంది. ఆ అవకాశాన్ని వాళ్ళందరూ వినియోగించుకోవాలని చెప్పేసి మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు ఆ 10 గ్రామాలకు కానీ 12 గ్రామాలకు గాను 10 కౌంటర్లు ఏర్పాటు చేశాము. దాంట్లో మత్స్యకారులే కాకుండా ఎస్సీ ఎస్టీ బెనిఫిషరీస్ ఎవరైనా ఆ మత్స్య సంపదలో భాగంగా వాళ్ళు చేయాలనుకుంటే వాళ్ళందరికీ అవకాశం ఇస్తాము. కాబట్టి వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈరోజు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మన వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, గవర్నమెంట్ విప్ వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ముంపు గ్రామాలకు సంబంధించిన ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ప్రతి ఒక్కరూ ఇప్పుడు మాకింతకు ముందు గతంలో ముంపు గ్రామాలకు గురైనాము, మాకు ఎలాంటి ఉపాధి కల్పించలేదు అని చెప్పేసి చాలా రోజుల నుంచి వాళ్ళు నిరీక్షణతో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఇది చాలా మంచి అవకాశము. మత్స్యకారులే కాకుండా ఎస్సీ ఎస్టీ బెనిఫిషరీస్ కూడా ఈ దరఖాస్తు చేసుకుంటే వాళ్ళందరికీ ఒక 1000 మంది వరకు మేము ఈ అవకాశాన్ని వాళ్ళకు కల్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అంటే ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది, అంటే ఇక్కడ ఉన్న వారికి అయితే ఎంతమంది లబ్ధి చేకూరుతుంది, అంటే అంతేకాకుండా ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ఎంత పెట్టుబడి పెట్టాలి? వాళ్ళు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. మేము పెట్టుబడి పెట్టాల్సిన దానికంటే మేము ఒక 3 lakhs వరకు మేము గవర్నమెంట్ నుంచే వాళ్ళకు సహాయం అందిస్తాము. ఆ సహాయంలో కేజ్ కల్చర్ ఏ రకంగా వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలనే దాని మీద మేము కూడా దానికి అవగాహన కల్పిస్తాం, ట్రైనింగ్ ఇస్తాం, మేమే డబ్బులు ఇస్తాం. కొంత అమౌంట్ మేము 3 lakhs ఇస్తున్నాం కాబట్టి దాంట్లో 80,000 వరకు సబ్సిడీ ఉంటుంది. మిగతాది ఇన్స్టాల్మెంట్ బేసిస్లో వాళ్ళు పే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, అంటే ప్రస్తుతం అయితే ముదిరాజ్ కుల బాంధవులకు సంబంధించి అయితే ఇక్కడైతే అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. కేజ్ కల్చర్ కావచ్చు, చేపల పెంపకం సంబంధించి అయితే అంటే ప్రస్తుతం అయితే ఇంకా చాలా మంది అయితే ఇక్కడ నుంచి అయితే ఇతర ప్రాంతాలకైతే కూలీ నిమిత్తం అయితే వెళ్ళడం జరిగింది. ఈ గతంలో చూసినట్లయితే ఇక్కడ పోషేపల్లి దగ్గర కావచ్చు ఆటో ప్రమాదానికి గురై అయితే కొంతమంది అయితే మరణించడం జరిగింది. అంటే మిగతా వారి కోసం ఇంకేమైనా ఏర్పాటు ఏమైనా చేస్తున్నారు సార్? ఎవరన్నా ఇప్పుడు ముంపు గ్రామాలకు సంబంధించిన వాళ్ళు మన ఈ 12 గ్రామాలు ముంపు గ్రామాలు ఉన్నారు. అనుపురం కానీ, శ్రవాష్పల్లి కానీ, శంకెపల్లి కానీ, నాంపల్లి కానీ, రుద్రవరం కానీ, ఇవైతే చింతలథానా, చీర్లవంచ ఏ గ్రామాలు అయితే ఉన్నాయో ఆ గ్రామాలలో ముదిరాజ్ కులస్తులు కానీ లేకపోతే చేపల వేటకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఓకే సార్, అంటే ఫైనల్గా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి అయితే చాలా వరకు దరఖాస్తులు అయితే మీకు అయితే ఇచ్చామని చెప్పేసి అయితే గతంలో అయితే కొంతమంది అయితే చెప్పడం జరిగింది. వాటికి సంబంధించి వాటి స్టేటస్ ఎక్కడి వరకు వచ్చిందని తెలుసుకోవచ్చు. ఆ గతంలో ఇచ్చినవి వేరే, అవి అంటే కొంత ఇనెలిజిబుల్ ఉన్న వాటిలో ఇచ్చారు. మేము దాన్ని కూడా ఎంక్వైరీ చేసుకున్నాము. కొంత చాలా వరకు ఇనెలిజిబుల్ ఉన్న వాళ్ళే ఉన్నారు. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు మేము గవర్నమెంట్కి రాసి వాళ్ళకి ఏమైనా ఉంటే గవర్నమెంట్ సాయం అందిస్తాం. ప్రస్తుతం అయితే మనమైతే చూస్తాం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికైతే లబ్ధి అయితే చేకూరుతుందని చెప్పేసి అదనపు కలెక్టర్ కీమే నాయక్ అయితే చెప్తున్నారు. ఏమైనప్పటికైతే ఇక్కడ ముదిరాజ్ బాంధవులతో పాటు చాలా వరకు అయితే ఎస్సీ ఎస్టీకి సంబంధించి సైతం వీరైతే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరైతే ఉపాధి పొందడమే లక్ష్యంగా అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకుందని అయితే వారు వెల్లడిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.